హస్తా కాలక్షేపం నుంచి మీకు మరో మంచి కథనాన్ని అందజేస్తున్నాం. పిల్ల చూపులు. రచన ముప్పాళ్ల రంగనాయకమ్మ. వెంకట సుబ్బారావు బాగా చదువుకున్న యువకుడంట. రేపో మాపో విదేశాలకెళ్ళబోతున్నాడంట. పెళ్లి చేసుకుని మరీ పోదామనుకుంటున్నాడట. పెళ్లి చూపులు చాలా నవీనంగా అప్డేట్గా జరగాలన్నాడు. అసలు పెళ్లి చూపులంటే గంగిరెద్దుని చూసినట్లు పిల్ల భామవేషం చూడ్డానికి కాదట. ఆ పిల్లకి తెలివితేటలవి ఉన్నాయో లేవో, ఆదర్శాలవి ఉన్నాయో లేవో తెలుసుకుందుకట. అందుకే పిల్లతో ముఖాముఖి మాట్లాడాలన్నాడు సుబ్బారావు వెంకట్. పిల్ల ఒప్పుకుంది. పిల్ల గలవాళ్ళు ఒప్పుకున్నా అంతకుముందు ఓ వారం రోజుల కిందట అటు పెద్దలు ఇటు పెద్దలు ఏవేవో మాట్లాడుకున్నారు. కింద మీద పడ్డారు. ఇది సుబ్బారావు ఒక్కడే పిల్లతో మాట్లాడడానికి వచ్చిన రెండో ఘట్టం. పిల్లగారిల్లు చాలా పెద్దది. సినిమాల్లో సెట్టింగ్లా అధునాతనమైనది. పెళ్లి చూపుల కోసం ప్రత్యేకమైన హడావిడి ఏమీ చెయ్యలేదు. పెళ్లి కూతురు కూడా ఎప్పట్లా కాటన్ చీరతో సింపుల్గానే ఉంది. ఆ పిల్ల కూడా బాగా చదువుకున్నదే. యూనివర్సిటీ అంటూ చూసేసింది. అప్పటినుంచి గోళ్లు గిల్లుకుంటూ కూర్చుంది. అలా గిల్లేస్తుంటే గోళ్లు మాత్రం ఎంతకని పెరుగుతాయి? విసుగొచ్చింది. ఏమీ తోచడం లేదని పోనీ భార్య పాత్ర ధరించేద్దామా అని ఆలోచిస్తుంది. భర్త వేషం వేసి హిట్ అయ్యేవాడి కోసం ఎదురు చూస్తుంది. అది పిల్ల ప్రస్తుత ఆశయం. సుబ్బారావు సిగరెట్ అంటించుకుంటూ సీరియస్గా ఆలోచిస్తూ ఓ సోఫాలో ఇబ్బందిగా కూర్చొని ఉన్నాడు. పిల్ల తండ్రి, ఆ ఇంటి యజమాని ఏవో కాలక్షేపం కబుర్లు చెప్తున్నాడు. పెళ్లి కూతుర్ని జగ్గు మనిషిని పట్టుకున్నట్టు ఎవరూ పట్టుకోలేదు. ఆ పిల్ల ఒక్కతే మామూలుగా నవ్వుతూ వచ్చింది. వస్తూనే వెంకట సుబ్బారావుకి నమస్కారం చేసింది. వాళ్ళ నాన్నగారి దగ్గర మరో సోఫాలో కూర్చుంది. అప్పటికి తేరుకొని కంగారు పడిపోయాడు సుబ్బారావు. ఎక్స్క్యూజ్ మీ, ఐఎమ్ వెరీ సారీ. ఏదో ఆలోచిస్తున్నాను, మిమ్మల్ని రిసీవ్ చేసుకోలేదు. ఇప్పుడు నమస్కారం పెట్టాలా అక్కర్లేదా అని క్విక్గా ఆలోచిస్తూ గబగబా అన్నాడు. పిల్ల కొంచెం నవ్వింది. పర్వాలేదులేండి అంది మృదువుగా. ముసలైనా తనింకా తప్పుకోవచ్చుననుకుని కాలక్షేపానికి ఓ పేపర్ అందుకున్నాడు. ఓసారి కూతుర్ని చూస్తూ పెద్దరికం అంతా ప్రదర్శించి సుబ్బారావుని చూపిస్తూ, ఈయన నీతో మాట్లాడాలని వచ్చారమ్మా. నిన్ను అడిగిన వాటికి నీకు తెలిసినట్లు చెప్పు. నీకేమైనా అడగాలనుకుంటే అడుగు, దట్స్ ఆల్ అనేసి పేపర్ అడ్డం పెట్టుకొని రాజకీయ శ్రమంలో మునిగిపోయాడు. సుబ్బారావు పిల్లకేసి చూశాడు. పలచగా, తెల్లగా, అందంగా, సింపుల్గా, నచ్చుతున్నట్టే ఉంది. పిల్ల కూడా సుబ్బారావుని చూసింది. బ్రైట్గా బట్టలు, సమ్మర్ క్రాఫింగు, బోడి మొహము, స్మార్ట్గా ఉన్నాడు చూడటానికి. 2 నిమిషాలు చూసింది. ఏమైనా అడుగుతాడేమోని. ఎంతైనా ఇంటి వాళ్లకున్న చొరవ వీధి వాళ్లకుండదు కాబట్టి అతగాడి బిడియం తొలగించడానికి మీరే ట్రైన్లో వచ్చారు అంది కీ ఇస్తూ. అందుకున్నాడు. అసలు మెయిల్లో రావాలనుకున్నానండి. నాకసలు టైం అంతా జర్నీలో వేస్ట్ చేయటం అంటే పడదు. వెదవది మెయిల్ మిస్ అయింది. జనతాలో రిజర్వేషన్ కుదరలేదు. వెదవది ప్యాసింజర్లో వచ్చాను. హోటల్ రూమ్ బుక్ చేసుకొని కొంచెం రెస్ట్ తీసుకున్నాను. డర్టీ ట్రైన్స్, డర్టీ గవర్నమెంట్స్ అన్నాడు సెంటు పూసుకున్న సిరుకురుమాలతో రుసరుసలాడుతున్న మొహము ఒత్తుకుంటూ. నిజమేనండి, ఈ రోజుల్లో ట్రైన్లో ప్రయాణం అంటే భయం వేస్తుంది. తను ఒప్పేసుకుని సానుభూతి చూపించింది అమ్మాయి. ఆ సందడిలో కాసేపు ధారాళంగా మాట్లాడేశాడు గవర్నమెంట్ గురించి. గవర్నమెంట్కు అసలు ఏమీ తెలియదట. ఎన్నో చెయ్యాలట. ఎంతో సంస్కరించాలంట. వెదవది ఏమీ చెయ్యదట. ఫూలిష్ గవర్నమెంట్ అన్నాడు చివర. మాట్లాడి హఠాత్తుగా అడిగాడు పిల్లని, మీ పేరేమిటి? వాట్ ఈజ్ యువర్ నేమ్? పిల్ల మల్లెపువ్వులా నవ్వింది. మా అమ్మమ్మ పేరే పెట్టారంట నాకు. పాత పేరేలేండి, సూరమ్మ. సుబ్బారావు మొహం చూడాలి, కళ్ళు మిటకరించాడు. నా పేరు బాగుందా మీకు? సూరమ్మ అడిగింది. ఆహా, బాగుండటానికేమిటి? మీకు తెలుసు పాత పేరు బాగోలేదు. మరెలాగా? ఎలాగేమిటి? మార్చేసుకోవాలి, లేకపోతే బాగోదు. ఎలా మార్చుకుంటే బాగుంటుందంటారు? సుబ్బారావు కాసేపు క్విక్గా ఆలోచనలు పరిగెత్తించాడు. సునీత, సుతీన, సులేఖ, సుఖేల, సుజాత, సుతాజ, సుందరి అంటే చాలా బ్యూటిఫుల్, సింపుల్గా, వండర్ఫుల్గా ఉంది. సూకమ్మ కాసేపు ఆలోచించింది.
మరి మీ పేరు మాత్రం సుబ్బారావు అంటే ఏం బాగుంది, మీరు మార్చేసుకోండి. సుబ్బారావు కొంచెం తెల్లబోయాడు. అసలు నన్నిలా ఎవ్వరూ పిలవరు, వెంకట్ అంటారు. వెంకట్ అంటే మాత్రం కిషోర్గా ఉందా, ప్రదీప్లా? లేదనుకోండి. అసలు మా మదర్కి చాలా కాలం వరకు పిల్లలు లేరని ఎన్నో మొక్కులు మొక్కిందట. ఓసారి మొక్కుంటే వెంకటేశ్వర స్వామి పటం కల్లో కనపడిందట. సుబ్రహ్మణ్య స్వామి నిజంగా దొడ్లో కనపడ్డాడట. ఆ తర్వాతే నేను పుట్టానట. అందుకని నాకు ఈ పేరు పెట్టారు. అందుకే నేను ఊరుకున్నాను. సకారణంగా మాట్లాడాడు వెంకట సుబ్బారావు. సూరమ్మ తెగ ఆశ్చర్యపోయింది. నా పేరు మా అమ్మమ్మ పేరే కానీ మీ పేరు అబ్బో కొన్ని యుగాల పాతది. పర్వాలేదు, సునీల్ అని మార్చేసుకోండి, బాగుంటుంది. కుర్రోడు కాసేపు ఆలోచించి కొంచెం ఆలోచించాలి అన్నాడు. పోనీలేండి, మీకు ఇష్టం లేకపోతే మార్చుకోవద్దు. నా పేరే మార్చుకుంటాను కానీ చెప్పండి, పర్వాలేదు. అసలు శుభలేఖల్లో మన పేర్లు ఎలా ఉండాలంటారు? సుబ్బారావు కొంచెం నవ్వాడు. ఎలాగేమిటి, మామూలుగానే సుందరిని సుబ్బారావుకి ఇచ్చి ఫలానా చోట వివాహం. అదిగో అందుకే అడిగాను. ఒక మనిషి ఇంకో మనిషికి ఇవ్వటం ఏమిటండి? అక్కడే మొదలవుతుంది ఆడదాని బానిసత్వం. కాకపోతే సుబ్బారావుని సుందరికి ఇచ్చి అని ఎందుకు వెయ్యకూడదు? వెయ్యొచ్చు, వెయ్యకూడదు కదండి. అరే అదెలాగా? అది మన సాంప్రదాయం కాదు, భారత్ కల్చర్కే విరుద్ధం. పెళ్లి కూతురు పెళ్లి కొడుకు తెగబడి మాట్లాడుకోవడం మన సాంప్రదాయమేనంటారు, మన కల్చరేనంటారు. ఇది వేరు. మీరలా వాదిస్తే ఎలాగా? ఎలాగంటే ఎవరికి సుబ్బారావుకి ఫలానా చోట సుందరికి వివాహమగును అంటే సరిపోతుంది, ఇవ్వటం కాదు. కాబట్టి అందుకు రండి. అవును, బాగానే ఉంది, బాగుంది. మరేమోను, సుందరంటే నా ఫ్రెండ్స్కి చుట్టాలకి ఎవ్వరికీ తెలియదు. అందుకని సూరమ్మ అనే సుందరికి వెంకట్ సుబ్బారావుకి వివాహమగును అని ఉండాలి. బాగుంది కదండి. సుబ్బారావు మొహం మళ్ళా చూడాలి. ఈ పిల్ల ఏ బడిలో చదివిందో పాడుబడి. కాలికేస్తే మెడకి, మెడకేస్తే కాలికినా. నాన్ సెన్స్. ఏం మీకు ఇష్టం లేదా? అబ్బే పర్వాలేదు, అలాగే, అదే బాగుంది. థ్యాంక్స్. సారీ, అసలు సంగతి అడగటం వెనక పెట్టాను. మీ అభిప్రాయం ఎంతలో ఉందంటారు? అదే డౌరీ మాటలండి. సుబ్బారావు కొంచెం సిగ్గిల్లాడు. అదంతా పెద్దవాళ్ళు మాట్లాడుకున్నారు కదండి, అది మనకు సంబంధించింది కాదంటారా? అబ్బే అది కాదు, అది సెటిల్ అయిపోయింది కదా అని. అదే నాకు ఇష్టం లేదు. మీ వాళ్ళు 80,000 అడిగారు, మా వాళ్ళు ఇచ్చేస్తామన్నారు. పై లాంఛనాలన్నీ కలుపుకుంటే 1,00,000 వరకు పాకింది. కానీ మీరేమీ అనుకోవద్దు. కట్నం ఇస్తేనే గాని నన్ను పెళ్లి చేసుకోవటానికి ఇష్టపడని వ్యక్తి నాకు అక్కర్లేదు. అలాంటి వాళ్ళని నేను చాలా హేట్ చేస్తాను. మూడోసారి చూడాలి సుబ్బారావు మొహం. సారీ, ఎమోషనల్గా మాట్లాడాను. మీరు నన్ను అపార్థం చేసుకోకండి. కేవలం వ్యక్తుల మధ్య బలపడ్డ అభిప్రాయాలకి విలువ ఉంటుంది. డబ్బుకి హోదా ఉండొచ్చు, కానీ దానికి వ్యక్తి కన్నా అధికమైన విలువ ఎప్పుడూ ఉండదు. ఏమంటారు? సుబ్బారావు మైండ్ చక్కచక్క ఆలోచిస్తుంది. క్విక్ క్విక్ ఏదో నిర్ణయానికి వచ్చేయాలి. ఈ పిల్ల మహా తెలివైందిలా ఉంది, గడుసుదిలా ఉంది. ఇవాళ కట్నం వద్దన్నా రేపు తన వాటా తను తెచ్చేసుకుంటుంది, ఊరుకోదు. పుట్టింటి వాళ్ళకి చస్తే దొబ్బ పెట్టదు. ఈ ముసలోడు మాత్రం కన్న కూతుర్ని అన్యాయం చేస్తాడా? పుట్టగతులుంటాయా? అసలు ఆడపిల్లకు కూడా తండ్రి ఆస్తిలో సమాన వాటాలున్నాయట. ఏదో సినిమాలో చూపించారు. మాట్లాడకుండా ఆ 3 ముళ్ళు వేసేసి నా భార్య వాట కక్కుతావా, చస్తావా, జైలుకెళ్తావా అని బెదిరిస్తూ ఓ 170 సరి ఎక్కడికి పోతాడు? మై గాడ్, ఫారిన్ జర్నీ, అమెరికా మాట ఏమిటి? అసలు అందుకే కదా ఈ తిప్పలన్నీ. డబ్బు కావాలి, డబ్బు. చస్తే ఇవ్వను పొమ్మన్నాడు ఫాదర్ ఓసారి అడిగితే. అసలు చావను పొమ్మన్నాడు రెండోసారి అడిగితే. పెళ్లి చేసుకుని కట్నం తెచ్చుకొని ఇష్టం వచ్చినట్టు తగిలేసుకోమన్నాడు ముచ్చటగా మూడోసారి. వాట్ ఏ గుడ్ సజెషన్. 80,000, 80,000 చేతిలో పడిపోయాయనుకుంటున్నాడు ఇంతవరకు. ఇప్పుడు ఈ మడత పేచి. ఏమిటి అంత ఆలోచిస్తున్నారు? కట్నం తీసుకోకుండా పెళ్లి చేసుకోవటం మీకు ఇష్టం లేనట్టుంది. నన్ను అది కాదు, అదేం కాదు. అసలు నేను డౌరీ సిస్టమ్ని హేట్ చేస్తాను.
సంతలో పశువుల అమ్ముడుపోవటానికి నేనేం సంతలో పశువునా? మన ఆదర్శాలు రెండూ కలిశాయి. ఐఎమ్ వెరీ హ్యాపీ. కానీ మా ఫాదర్ ఏమంటాడోనని. ఏమీ అనరు. మీ అభిప్రాయం చెప్పండి. చెప్తాను. ఐ విల్ టెల్ హిమ్. పేపర్లో మాయమైన ముసలైన హఠాత్తుగా బయటపడి, ఓరిని ఇదేం విడ్డూరం! అమెరికా విమానాలన్నీ పాత డబ్బాల్లాగా పెంకు పురుగుల్లాగా తుక్కుగా రాలిపోతున్నాయే. వాళ్ల మ్యానుఫ్యాక్చరీ అలా తగలబడుతుంది. స్వాగతం గట్టిగా చెప్పుకుంటూ ఆశ్చర్యపడిపోయాడు. అబ్బా, నెమ్మదిగా చదువుకోనాన్నా, డిస్టర్బ్ చేస్తున్నావు మమ్మల్ని అంది కొంచెం విసుక్కుంటూ సూరమ్మ సుబ్బారావు కేసి చూస్తూ. అసలు వరకట్నానికి స్త్రీధనానికి తేడా ఉందండి అంటూ విషయం మళ్ళా ఎత్తుకుంది. ఏమిటిది? చాలా ఉంది. కట్నం అంటే అది కేవలం బేరం. అదంతా పెళ్లి కొడుకు చేతిలో పడుతుంది. అదంతా ఎలా ధ్వంసమైపోయినా పిల్ల తరపు వాళ్ళు అడగటానికి వీల్లేదు. వేల కొద్ది కట్నం ఇచ్చి తాడు కట్టించుకున్న తర్వాత పిల్లగతి అదోగతి. పువ్వులకు అలా డబ్బులు కావాలంటే ముచ్చెత్తాలి. అలా నరకాలు అనుభవిస్తున్న వాళ్ళు ఎందరినో చూస్తున్నారు. స్త్రీధనం అంటే అలా కాదు. పుట్టింటి వాళ్ళిచ్చే రుణము పనము పిల్ల పేరున ఉంటుంది. తన అవసరాలు తను చూసుకుంటుంది. అవసరమైతే భర్తకి సహకరిస్తుంది. అసలు చిన్న పెద్ద ఆడామగ భేదం లేకుండా ఏ మనిషికైనా నా ఆర్థిక స్వాతంత్రమే ముఖ్యం. మీ తండ్రి మీకిచ్చే ఆస్తి మీ పేరు ఉంటుంది కదా, అలాగే నా తండ్రి నాకిచ్చే ఆస్తి నా పేరే ఉండాలి. సుబ్బారావు అమాయకంలో పడి స్పష్టంగా తెల్లబోయాడు. ఈ పిల్ల తాళాలు బొడ్లో బిగించేలా ఉంది. రెండిటికి చెడిపోను కదా. మై గాడ్, నాకేం దారి? ఒప్పుకోనా వద్దా? పిచ్చిగాని ఎన్ని కబుర్లు చెప్పినా ఆడవాళ్ళైనా పెళ్ళయ్యాక మొగుడి గుప్పిట్లోకి రావాల్సిందే. ఒప్పేసుకుంటాను. ₹1,00,000 1 lakh ఒప్పేసుకుంటాం. ఉన్నట్లు లేదు. అబ్బే, అదేం లేదు. నాకిష్టమే. నాకెంతో ఇష్టం. మీరు నాకు బాగా నచ్చారు. ముసి నవ్వులు నవ్వుతూ చెప్పాడు సుబ్బారావు వెంకట్. నువ్వు నాకు చాలా నచ్చావు సుందరి అని కూడా అనాలని మనసు తెగ పీకేస్తుంది. ఇప్పుడు కాదు, సాయంత్రం బీచ్కి వెళ్ళినప్పుడు లేదా పిక్చర్కి వెళ్ళినప్పుడు. ఇంకా నన్నేమైనా అడగాలా? ఛాన్స్ ఇచ్చింది సూరమ్మ. ఏం లేదు. మీకు పాటలొచ్చా? ఎందుకంటే నాకు మ్యూజిక్ అంటే చాలా ఇష్టం. ఐ లైక్ మ్యూజిక్ వెరీ మచ్. వచ్చు అంది అమ్మాయి నవ్వుతూ. సుబ్బారావు సోఫా వెనక్కి వాలి అరమేడుపు కన్నులు పెట్టి కూర్చున్నాడు. పాడమని నన్నడగదగునా అంటూ ఎత్తుకుంటుందనుకున్నాడు. ఎంతకీ పాడదు సరికదా. ఏం అలా కూర్చున్నారు అని అడిగింది. సుబ్బారావు కొంచెం తెల్లబోయాడు. సర్దుకుని స్టైలిష్గా నవ్వుతూ, మీరు పాడితే వినాలని ఉంది అన్నాడు. సారీ, నాకు పాడటం రాదండి. మా తమ్ముడు సినిమా పుస్తకాలవి కొని తెచ్చుకుంటాడు. పాటలన్నీ చదువుతుంటాను. వన్స్ మోర్. చూడాలి సుబ్బారావు మొహం. కోపం వచ్చిందేమో. జవాబు చెప్పలేదు. చిరాగ్గా టైం చూసుకున్నాడు. నన్నడిగి తెలుసుకోవలసింది ఇంకేమీ లేదా? మాట్లాడి ప్లీజ్. నవ్వుతూ అర్థించింది అమ్మాయి. సుబ్బారావు కోపం పటాపంచలైంది. తేలిగ్గా నవ్వేశాడు. ఏమీ లేదండి. మీకు వంటొచ్చా, కుట్టొచ్చా అంటూ సిల్లీగా అడగటం ఐ హేట్ దట్ నాన్ సెన్స్. థ్యాంక్స్. సూరమ్మ సోఫాలోంచి లేచింది. నాన్న, నేను లోపలికి వెళ్తున్నాను అంది వాళ్ళ నాన్నను ఉద్దేశించి. వెంకట్ సుబ్బారావు కేసి చిరునవ్వు చిందిస్తూ చూసింది. మీరు నన్ను క్షమించాలి. నా మనసులో మాట చెప్పేస్తాను. నేను మీకు నచ్చానన్నారు. బాగుంది. మీరు కూడా నాకు నచ్చారో లేదో నన్నడిగి తెలుసుకోవాలని తెలియలేదు మీకు. అసలు మీ అభిప్రాయాలేవీ స్థిరంగా లేవు. క్షణానికోలాగా మార్చేసుకోగలిగారు. క్షమించాలి నన్ను. మీరు నాకు నచ్చలేదు. ఇంక చూడండి సుబ్బారావు మొహం.